అలాగే మరొక ట్రైనర్ మనకు నిజంగా నిన్నటి నుంచి ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. ఎవరు ఏ టైంకి వస్తున్నారు, ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు అనేసి మనకు ట్రావెల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే ఐసీఐ అన్నమయ్య నుంచి నాగిరెడ్డి గారు. శుభోదయం. నా పేరు నాగిరెడ్డి, అన్నమయ్య జిల్లా క్లబ్ ఐసిఐసిఐ ఇంటర్నేషనల్ క్లబ్ నుంచి వచ్చాను. నేను ఒక చిన్న 2 విషయాలే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చిన డాలర్ దివాకర్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు. రెండో విషయం, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబెట్టిన గంప నాగేశ్వరరావుకి నా శతకోటి వందనం. మొదటగా సార్ వాళ్ళు అందరూ మంచి జోష్లో ఉన్నాం, మనం కూడా పొద్దున్నే జోష్లోకి రావాలి. ఎస్. సో మరికొద్దిసేపట్లో ఇంకా పెద్ద పెద్ద గెస్ట్లు వస్తున్నారు. ఇందులో నేను చిన్న 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఇందాక సార్ అన్నారు యూట్యూబ్ అంటే అందరూ చేతులు లేపారు. ఉన్నారా? అందరికీ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయా? ఓకే, ఉంటే మంచిది. కానీ దాని మీదే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలో ఇప్పుడు ఫోన్ లేని మానవుడు అంటూ లేదు. అక్షరాస్యుడికి ఉంది, నిరక్షరాస్యుడికి ఉంది. సో దాన్ని వాడడం అనేది అందరికీ సామాన్యమైపోయింది. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలివాడి వారికి కూడా సెల్ ఫోన్ లేనిదే కాలం గడవడం లేదు, నిమిషం గడవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో అతి భయంకరంగా మనలందరినీ ముంచుకొస్తున్న ఒక పెద్ద పెను ప్రమాదం కూడా ఉంది. అది ఏంటంటారా? స్క్రీన్ అడిక్ట్ అవ్వడం. రెండోది, దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు బీభత్సంగా మన ఇండియా మీదే దాడి చేస్తున్నారు. మీకు తెలుసా, 2024లో 1800 కోట్లు హవాలాగా మారిపోయింది. చెప్పుకోలేని విధంగా పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు, చదువురాని వాళ్ళు కూడా మోసపోయారు. ఈ విధంగా ప్రతిరోజు ప్రతి గంటకి ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. ఈ కాలంలో ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మా ఇంపాక్ట్లో, సమాజ శ్రేయస్సులో మా వంతు బాధ్యతగా ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఒకటి, ప్రతి ఒక్కరూ కూడా ఫ్రాడ్ కాల్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. మీకు సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ కూడా ఓటీపీని ఎవరికి షేర్ చేసుకోకండి. మనకి అన్నోన్ లింక్స్ వస్తే దయచేసి ఎవరు చూడకండి. ఈ 3 విషయాలు గమనించుకొని సైబర్ నేర విషయాల్లో కానీ, లేదంటే ఏ విధంగా అయినా కూడా ఫ్రాడ్ కాల్స్ నుంచి విముక్తులు అవ్వండి. ఈ సైబర్ విషయాల్లో ఎందుకు చెప్పాలి అనుకుంటున్నామంటే, మొదటి 1 గంట చాలా విలువైనది. మనం యాక్సిడెంట్ కానీ ప్రాణాపాయ స్థితిలో ఉంటే మొదటి 1 అవర్ హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లాలో, అదేవిధంగానే ఈ సైబర్ విషయంలో కూడా మొదటి 1 గంట చాలా విలువైనది. ఎప్పుడైతే మనం 1930కి కాల్ చేస్తామో, ప్రతి ఒక్క మనకు ఫ్రాడ్ జరిగింది అని అనగానే 1930 మొదటి 1 అవర్లో ఫోన్ చేస్తే మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి. ఇది ఎవరు చెప్తున్నారు? సైబర్ పోలీస్ వాళ్ళు చెప్తున్న విషయం. కాబట్టి దయచేసి మీకు కానీ, మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా కూడా ఇలాంటి విషయాలు జరిగితే వెంటనే అలర్ట్ అవ్వండి, 10 మందికి తెలియచేయండి. రెండోది, పిల్లోడు అన్నం తినలేదంటే ఫోను, స్కూల్కి వెళ్ళలేదంటే నాన్న తీసుకో ఫోను, పోదంపా. వాడు వెనకాల బండిలో ఫోన్ చూస్తున్నాడా, పట్టుకున్నాడా లేదని కూడా గమనించలేని పరిస్థితి. ఏమంటే ఎలాగోలాగా స్కూల్కి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితి, ఫోన్కి అడక్ట్ అయిపోతున్నారు. దీనివల్ల సైకలాజికల్గా, మానసికంగా చాలా చాలా ఇబ్బంది, ఎదుగుదల కూడా లేకుండా పోయే పరిస్థితులు వస్తున్నాయి. సో దయచేసి ఫోన్ని వాడేటప్పుడు మితంగా వాడుదాం, దాని నుంచి విముక్తిని పొందుదాం. సో థ్యాంక్ యూ. నాకు చిన్న అవకాశం ఇచ్చిన మా గురువు గారికి $1 చేసేది. థ్యాంక్ యూ.